జాగ్రత్తగా వినండి. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుండి యేసుక్రీస్తు యొక్క జన్మ వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు యొక్క జన్మ నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 2+2+2 మొత్తం వినండి 6000 సంవత్సరాలు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదివినటువంటి 8వ వచనంలో ఏముంది? దేవుడి దృష్టిలో ఒక దినము ఏమిటట? 1000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరాలు ఈక్వల్ టు దేవుడికి దృష్టిలో ఎన్ని దినాలు చెప్పండి? 6 దినాలు. 6 దినాలు ముగిసిపోయినాయి అనుకోండి. దేవుడు 7వ రోజున పని చేశాడా? పని చేయాలి. 7వ రోజు ఏమిటట? విశ్రాంతి. అనగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 6000 సంవత్సరాలు, అనగా 6 దినములు గడిచిపోయినాయి. అండ్ అర్థం తెలుసా? 6 రోజులు గడిచిపోయినాయి. టైం ఎంత అయిందో తెలుసా మీకు? 11 గంటల 59 నిమిషాల 59వ సెకండ్ మీద సెకండ్ ముళ్ళుంది. ఇంకొక సెకండ్ అయిందనుకోండి 7వ దినం వచ్చేస్తుంది. సహోదరులు సహోదరులు, చివరి గడియలో మనం ఉన్నాం, చివరి నిమిషంలో మనం ఉన్నాం, చివరి సెకండ్ లో మనం ఉన్నాం. ఏ క్షణమైనా యేసుక్రీస్తు వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని డోలో 650 టాబ్లెట్స్ ని క్యాడ్బరీ జెమ్స్ లాగా నమ్మలే మీరందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఒక్క సిటీ స్కాన్ వల్ల వచ్చేటువంటి రేడియేషన్ ఈస్ ఈక్వలెంట్ టు 200 ఎక్స్రేస్ ద్వారా వచ్చేటటువంటి రేడియేషన్ తో సమానం. ఆల్ గుడ్ డాక్టర్స్ నో దిస్. వాళ్ళు కూడా అవసరమైతే గానీ ఈ టెస్ట్ ని రికమెండ్ చేయరు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. అమెరికాలో దే ఆర్ ప్రెడిక్టింగ్ 1 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ ఇన్ ద ఫ్యూచర్. అది ఎందువల్ల వస్తున్నాయి తెలుసా మీకు? బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు దిస్ రేడియేషన్. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు. ఇది ఏదో ఆఫర్లు ఉన్నాయనో, మీ ఫ్రెండ్ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉందనో, ఎలాగో డాక్టర్ అడుగుతారు కదా అని చెప్పి ఒక స్కాన్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్దామనో, అటువంటివి చేయించుకోకూడదని మీ మంచి కోసం చెప్తున్నాను. స్నానం చేయడానికి ప్లాస్టిక్ బకెట్ లో హీటర్ పెడుతున్నారు. వాటరే కాదు, ప్లాస్టిక్ బకెట్ కూడా హీట్ ఎక్కువ. క్యాన్సర్. ఆరోగ్యానికి కొబ్బరి బొండా తాగుతారు, కానీ దాంట్లో ప్లాస్టిక్ స్ట్రా వాడతారు. తలనొప్పని టీ తాగుతారు, కానీ దాన్ని పార్సిల్ ప్లాస్టిక్ కవర్ లో చేస్తారు. పాల ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్స్, ఆఖరికి చిన్న పిల్లలు తాగే పాల డబ్బాతో సహా ప్లాస్టిక్. క్యాన్సర్. వీటన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వాడే మొబైల్ ఫోన్స్. క్యాన్సర్. ఫైనల్లీ 2030 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది.